Good morning. I want to talk about blessings that you will get when you depend on God on anything that you do. నీవు చేసే ప్రతి పనిలో సంపూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడగలిగితే ఎటువంటి ఆశీర్వాదాలు పొందుతావు? The first point is, మొట్టమొదటి విషయం, the Lord will greatly bless you and show his goodness to all those who trust in him. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో దేవుడు నిశ్చయముగా వారిని ఆశీర్వదించి తన మంచితనమును కనబరుస్తాడు. This is mentioned in Jeremiah chapter 17 verse 7. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ఈ సంగతిని మనం చూస్తాం. The second point is, రెండవ విషయం, the Lord will defend and protect those who trust in him. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుడు వారిని సంరక్షించి కాపాడుతాడు. This is mentioned in Psalm chapter 115 verse 9. 115వ కీర్తన 9వ వచనంలో ఈ సంగతిని మనం చూస్తాం. The third point is, మూడవ విషయం, when you trust in the Lord, he will deliver you from your enemies. దేవుని మీద ఆధారపడినప్పుడు శత్రువుల నుండి దేవుడు మనకు విడుదల కలగజేస్తాడు. This is written in Psalm chapter 7 verse 1. 7వ కీర్తన 1వ వచనంలో ఈ సంగతిని మనం చూస్తాం. The next point is, when you trust in the Lord, he will deliver you. నీవెప్పుడైతే దేవుని యందు ఆధారపడతావో అతను నిన్ను విమోచిస్తాడు. And he will protect you from all the plagues of this world. ప్రతి విధమైన తెగులు నుండి ఆయన నిన్ను సంరక్షిస్తాడు. This is mentioned in Psalm chapter 91 verse 10. 91వ కీర్తన 10వ వచనంలో ఈ సంగతిని మనం చూస్తాం. The next point is, trust the Lord, and in his presence you will find freedom. దేవుని మీద ఆధారపడు, ఆయన సన్నిధిలో నువ్వు గొప్ప స్వేచ్ఛను కలిగి ఉండగలవు. This is mentioned in Isaiah chapter 26 verse 3. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనం ఈ సంగతిని చూస్తాం. And finally, the last point is, చివరిగా, trust in God, and he is your everlasting rock and your everlasting strength. నిత్యము ఉండేటువంటి రక్షణగా కోటగా దేవుడు ఉండబోతున్నాడు. In Isaiah chapter 26 verse 4. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో విషయాన్ని మనం చూడగలం. Trust in God and read the Bible every day, and you all will see a change in your life. దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం ఉంచి ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించగలిగితే మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు.